నేనైతే నీళ్ళ పైన ఉన్నాను. లోపల ఏముందో చూద్దాం. లోపలికైతే వచ్చేసాను. లోపలైతే ఇలా ఉంది. ఇక్కడ హ్యాంగర్ దగ్గర రివైవ్ పాయింట్ దగ్గర బాక్స్ ఉంటుంది కదా, అందులోకైతే వెళ్ళాను. ఎలా వెళ్ళానంటే నేను ఈ ఖజానా బాక్స్ లోపలికి ఎలా వెళ్ళాను, స్తంభాన్ని ఎక్కేసాను ఫ్లాష్ మ్యాన్ లాగా. ఇవన్నీ ఎలా చేశాను, ఇవన్నీ మనం వీడియోలో చూద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వాటర్ లోపల ఏముంది, అండర్ గ్రౌండ్ లో ఏముంది, దీని లోపలికి ఎలా వెళ్ళాలి? వాటర్ లోనికి సిమ్ చేసుకుంటూ వెళ్ళలేము కాబట్టి బ్రిడ్జ్ లో నుంచే వెళ్ళాలి. సో ముందుగా ఒక పోర్టల్ కొనుక్కుని ఆ పోర్టల్ తీసుకొచ్చి అయితే మనం ఇక్కడైతే ప్లేస్ చేసుకుందాం. సరిగ్గా లొకేషన్ చూసుకుని వేసుకోవాలన్నమాట. కొంచెం అటు ఇటు అయినా కానీ లోపలికి అయితే వెళ్ళలేము. సో సరిగ్గా చూసుకొని వేసుకోవాలి. వేసుకున్నాం, అన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు లోనికి ఎలా వెళ్ళాలి? సో ఇప్పుడు మనకు కావాల్సింది జీపుని తిన్నగా తీసుకొచ్చి ఇక్కడ మనం అయితే పార్క్ చేసుకోవాలి. ఎక్కడ అంటే మీకు చూపెడతాను చూడండి. సో ఇక్కడైతే మనం ర్యాంక్ బూస్ట్ కూడా చేసుకోవచ్చు. నేను క్లోజ్ చేసిన విధంగా అయితే మీరు క్లోజ్ చేసుకోండి. మనం దీని మధ్యలో స్ట్రేట్ గా గోడ దగ్గర తీసుకొచ్చి కరెక్ట్ గా పార్క్ చేసుకోవాలన్నమాట, పోర్టల్ కనబడకుండా. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నేనైతే పర్ఫెక్ట్ గా పార్క్ చేసాను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం అయితే ట్రై చేద్దాం. వెళ్లే ముందు ఎమోట్ మీకోసమే అనమాట. నా నమస్కారాన్ని స్వీకరించండి ఓ సబ్స్క్రైబర్ దేవుళ్ళారా. సో ఇప్పుడు వచ్చిన టైం, ఇప్పుడైతే వస్తారా దీని తల్లి వద్దు. సో దీన్ని వచ్చేసాను అయితే లోపలికి అయితే వచ్చేసాను. లోపల అయితే బ్యూటిఫుల్ వ్యూ అయితే ఉందన్నమాట. ఇప్పుడైతే మనం బ్రిడ్జ్ లోన్ అయితే ఉన్నాం. సో ఇప్పుడైతే మనం వాటర్ లోకి వెళ్ళి చూద్దాం ఏమున్నాయో. వాటర్ అయితే కనబడట్లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం వాటర్ లోపలే ఉన్నాం కానీ వాటర్ అయితే మనకు కనబడట్లేదు. మీద ఓన్లీ వాటర్ ఉన్నాయి, లోపల ఏం లేదు డొల్లా. ఇంకా నీ చెరువులో చేపలు పట్టుకుందాం అనుకున్నా, చేపలు పట్టుకొని వండుకుందాం అనుకున్నా. చూసుకున్నట్లయితే మొత్తం వాటర్ మనకు కనబడట్లేదు. సో లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్ లోకి వెళ్ళిపోదాం. సో ట్రిక్ నెంబర్ 2 ఏంటంటే ఈ బాక్స్ లో కూడా బ్లూ కలర్ డబ్బాలోకి వెళ్ళబోతున్నాం. దీనిలో కూడా వెళ్ళాలంటే సేమ్ ఇంత ముందు లాగే ఒక జీప్ అలాగే ఒక పోర్టల్ కావాలి. పోర్టల్ అయితే సరిగ్గా ఎలా వేసుకోవాలి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం అయితే జీప్ ను కూడా తెచ్చి పెట్టుకున్నాం రెడీగా, ఎందుకంటే లేట్ అవ్వద్దని. సో జీప్ ను అయితే రివర్స్ తీసుకొని కరెక్ట్ గా పార్క్ చేసుకోవాలన్నమాట. ఏ మాత్రం తేడా వచ్చినా ఈ ట్రిక్ అనేది సరిగ్గా వర్కౌట్ అవ్వదు. జీప్ అయితే సెంటర్ లో పెట్టాను. సో ఇప్పుడైతే మనం ఒకసారి ట్రై చేసి చూద్దాం వర్కౌట్ అవుతుందా లేదని. ఇప్పుడైతే మనం పోర్టల్ అయితే వస్తాం. పోర్టల్ అయితే వద్దాం. అరే లోపలికి అయితే వెళ్ళలేదు మనం. సో జీప్ లో అయితే మిస్టేక్ అయితే పార్క్ చేసాం అనమాట, సరిగ్గా పార్క్ చేయలేదు. సో ఇప్పుడు మళ్ళీ పార్క్ చేశాను. లోపలికి వెళ్ళాను కానీ బయటకు వచ్చేసాను. సో లోపలికి వెళ్ళగానే వెంటనే జాయ్స్టిక్ తో ముందుకు నూకాలి. ఇప్పుడు మళ్ళీ పోర్టల్ అయితే ట్రై చేద్దాం. ఫైనల్ గా మనం అయితే లోపలికి అయితే వచ్చేసాం. చూడండి ఈ డబ్బాలో ఎలా ఉందో. సో ఇక్కడ మీరు రివైవ్ కూడా ఇవ్వచ్చు. ఎలా ఇవ్వాలో ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ మీరు కొద్దిగా మూవ్ అవుతూ రివైవ్ పాయింట్ ఎడ్జ్ కి అయితే రావాలి. సో ఇక్కడ ఆటోమేటిక్ గా రివైవ్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇలా మీరు మీ ఫ్రెండ్స్ కి రివైవ్ ఇవ్వచ్చు, ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు, అలాగే సోలో డేర్ కూడా చేయొచ్చు. సో ఇక్కడ మనం అనుకున్నట్టే రివైవ్ ఇచ్చేసాం అనమాట. సో ఇప్పుడైతే మనం సింపుల్ గా బయటకు కూడా రావచ్చు. ఇక లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్ లోకి వెళ్ళిపోదాం. ఇదేంటిది, ఈ ఖజానా పెట్టలోకి ఎలా వెళ్ళాను నేను? దీంట్లో దాక్కుని టీం వైప్ అవుట్ చేయొచ్చు, ఎన్నో కిల్స్ చేసుకోవచ్చు. ఎలా ఇది పాసిబుల్? ఎలా వెళ్ళాం? నేనున్నాను కదా, నేను చెప్తాను. ఈ బాక్స్ దగ్గరకు వచ్చి చేసిన మిస్టేక్ అంటే ముందుగా దీని అయితే ఓపెన్ చేశాను. ఓపెన్ చేయకుండా అయితే ఇంకా మొత్తమే కనిపించాం మనం అయితే. మొత్తానికి దీని లోపలికి ఎలా వెళ్ళాలంటే దీనికోసం ఎటువంటి వెహికల్ అవసరం లేదు, అలాగే నెట్వర్క్ ఆఫ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మీరు ఈ బాక్స్ మీద నించొని జస్ట్ గేమ్ ని రీస్టార్ట్ చేస్తే చాలు, బ్యాక్ వెళ్ళొస్తే చాలు. ఒకసారి ఇక్కడ చూసుకున్నట్లయితే నేను దీని మీద నించొని రీస్టార్ట్ చేసేసరికి దీని లోపలికి అయితే వెళ్ళాను. కొద్దిసేపు కలెక్షన్ డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ భీమశక్తిలో హైడింగ్ ప్లేస్ అనమాట. ఏంటంటే బాల్కనీ మీదకి ఎక్కడానికి 3 గ్లోవల్ కావాలి. 3 గ్లోవల్స్ అయ్యేంత వరకు వెయిట్ చేసి, సో ఫస్ట్ గ్లోవల్ అయితే చక్కగా వేసుకోవాలి. దాని తర్వాత సెకండ్ గ్లోవల్ కూడా యథావిధిగా వేసుకోవాలి. దాని తర్వాత థర్డ్ గ్లోవల్ కూడా కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవాలి. థర్డ్ గ్లోవల్ కూడా వేసుకున్నాం. ఇప్పుడైతే మనం ఎక్కబోతున్నాం. దీని అయితే ఇక్కడ నుంచి అయితే జంప్ చేసుకుంటూ ఆ బాల్కనీ మీదకి అయితే ఎక్కబోతున్నాం. సో మెల్లిమెల్లిగా ఎక్కాలి, లేకపోతే కింద పడిపోతాం. సో దీని మీదకి వచ్చాక బాల్కనీ మీదకి అయితే ఎక్కాం. ఇక్కడైతే మనం చక్కగా హైడ్ అయ్యి ర్యాంక్ పుష్ చేసుకోవచ్చు. అరే అప్పుడే అయిపోలేదు, ఇంకా ఉంది. కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత ఒక బిత్తిన్నయ్యలు రివైవ్ ఇవ్వడానికి ఇక్కడికైతే వస్తున్నాడు. సో ఇక్కడికైతే రావట్లేదు, వాడిని మనమే కొట్టేద్దాం. నేనేమనుకున్నానంటే వాడు రివైవ్ ఇస్తుంటే ప్రాంక్ చేసినట్లుగా వాడిని కొట్టేద్దాం అనుకున్నా, కాకపోతే వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పుడు ఇంకేం చేద్దాం, వాడిని అయితే ఫుల్ కిల్ చేద్దాం, లేకపోతే మన కిల్ అయితే లేపేస్తారు ఎవరైనా. అబ్బా తమ్ముడు, నీకు ఇంకా మీద ప్రాణాల మీద ఆశ ఉందా తమ్ముడు? ఏయి నా కొడుకుని అబ్బా సాయిరం. ఫుల్ కిల్ ముఖ్యం మిగిలు. లేట్ చేయకుండా నెక్స్ట్ ట్రిక్ లో వెళ్ళిపోదాం. ఈ ట్రిక్ కోసం మనకు కావాల్సింది ఏంటంటే ఒక బైక్ ఉంటే చాలు, మనం బ్రిడ్జ్ లో అయితే వెళ్ళబోతున్నాం. సో దీని అయితే కరెక్ట్ గా రివర్స్ లో ఇక్కడ పార్క్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకైతే కొద్దిగా గ్యాప్ వచ్చింది, కరెక్ట్ గా పార్క్ చేసుకోవాలి. గ్యాప్ వచ్చి రానట్టు ఉండాలన్నమాట. గ్యాప్ అయితే మనకైతే ఇక్కడ కరెక్ట్ అయితే మనం పార్క్ చేయట్లేదు. కరెక్ట్ గా పార్క్ చేసినట్లయితే ట్రక్ లోనికి అయితే వెళ్ళిపోతాం అనమాట. ట్రక్ నుంచి అయితే కిందికి అయితే బ్రిడ్జ్ లోపలికి అయితే వెళ్ళిపోతాం. సో ప్రయత్నించగా కరెక్ట్ గా అయితే పార్క్ చేసాను అనుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనం దిగేద్దాం. సో లోపలికి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎలా ఉందో చూడండి, లోపలైతే వ్యూ అయితే ఎలా ఉందన్నమాట. మన ఫ్రీ ఫైర్ ఏంటంటే అన్ని సగం పనులు చేశాడనమాట.
అక్కడ నీళ్ళ దగ్గరికి వెళ్ళి చూస్తే నీళ్ళు లేవు, ఏం లేవు. లోపలికి వెళ్ళి చూస్తే ఇక్కడ బ్రిడ్జ్ లోపలికి వస్తే ఏమని ఉంటుందంటే మొత్తం సిమెంట్ సైడ్లకు తప్ప లోపల ఏం లేదు. సో ఇక్కడ ఏంటంటే మీరు ర్యాంక్ పుష్ అయితే చేసుకోవచ్చు. మెయిన్ గా దీని ఏంటంటే ఈ పర్పస్ ఏంటంటే సోలో డేర్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ దగ్గర టోకెన్స్ లేవు, రివైవ్ పాయింట్ దగ్గరికి వెళ్తేనేమో ఎనిమిస్ చంపేస్తారు. ఉండండి నేనే చూపిస్తాను మీకు ఎలా చేయాలో. మీరు బైక్ సెటప్ అంతా ముందే చేసి రెడీగా ఉంచుకుంటారు ఈ విధంగా. నెక్స్ట్ వెండింగ్ మిషన్ దగ్గరికి వెళ్తారు, సోలో డేర్ కొంటారు, ఫాస్ట్ వచ్చి బైక్ ఎక్కుతారు, గెట్ అవుట్ అవుతారు, లోపల బ్రిడ్జ్ లోపలికి అయితే వెళ్ళిపోతారు. సో ఇక్కడ మీరు సోలో డేర్ చేస్తుంటే ఎనిమిస్ అంతా పిచ్చోళ్ళు అయిపోతారు అనమాట. సో లేట్ చేయకుండా నెక్స్ట్ లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీకు ముందర స్తంభం కనబడుతుంది కదా, దాన్ని అయితే ఇప్పుడు ఎక్కబోతున్నాను. ఇది భీమశక్తిలో ఉన్న స్తంభం మీద ఒక గ్లోవాల్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనకి దాని మీదకి వెళ్ళడానికి ఒక లాంచ్ ప్యాడ్ అయితే కావాలి. సో మనం లాంచ్ ప్యాడ్ కూడా తెచ్చి పెట్టుకున్నాను. సో లాంచ్ ప్యాడ్ అయితే కరెక్ట్ గా ప్లేస్ చేసుకోవాలి. లాంచ్ ప్యాడ్ సరిగ్గా పెట్టుకోకుంటే గ్లోవాల్ అవతల పడతాం, మళ్ళీ టైం బొక్క మళ్ళీ ఇడికి రావాలి. ఇప్పుడు మనం ఎవరైనా చూస్తే అల్ట్రా ప్రో మ్యాక్స్ క్యాంపర్ అని అనుకుంటారు. ఏంటి బ్రో ఇది హైడింగ్ ప్లేస్ ఏంటి బ్రో, ఇంత ఓపెన్ లో ఉన్నాం, ఎనిమిది చూసి పట్టున కొట్టేస్తారు అనుకుంటారా? అలా ఏం కాదు, ఎనిమిది ఎప్పుడు కిందికే చూస్తారు. మనం ఎనిమిదిని కొడితే తప్ప వాళ్ళకి తెలియదు అనమాట. అది కూడా మనం ఎక్కడున్నామో తెలుసుకునే లోపు వాళ్ళు నాకై ఉంటారు. ఇంకా మీరు దీనికి సైలెన్సర్ కనుక అటాచ్ చేసినట్లయితే ఇంకా మీకు తిరిగే లేదనమాట. మీకు ఇక్కడ ప్రాక్టికల్స్ గా చూపెడుతున్నా చూడండి. ఇక్కడ ఎనిమిది చూడండి, నేను ఇంత పైన ఓపెన్ లో ఉన్నాను కానీ వాడు నన్ను చూడలేదు. ఎందుకంటే ఏ ప్లేయర్ అయినా స్క్రీన్ మీదకి పెట్టుకుని వెళ్ళాడు. సో మనం వానికి కనిపించే ఛాన్సే లేదు. సో ఫుల్ కిల్ ముఖ్యం, బిగులో ఫుల్ కిల్ చేసుకుందాం. సో మనం ఇప్పుడైతే నెక్స్ట్ వీక్ లోకి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వీక్ ఎందులో అంటే ట్రైనింగ్ గ్రౌండ్ లో అనమాట. ఏంటన్నా ట్రైనింగ్ గ్రౌండ్ లో ర్యాంక్ పుష్ చేయొచ్చా, లేదా సోలో డేర్ చేయొచ్చా, లేదా రివైవ్ చేయొచ్చా అని అనుకోవచ్చు. అసలు ట్రిక్ తెలిస్తే మీకే మైండ్ బ్లాక్ అయిపోద్ది. నేను ఇక్కడ అటు ఇటు ఉరుకుతున్న బాటగాన్ని అయితే ఆపేశాను. ఎలా అంటే ఎలాగో చెప్తా ఓకేనా. కాకపోతే మీరేంటంటే మీ ఫ్రెండ్ తో బెట్ వేయొచ్చు. మీ ఫ్రెండ్స్ ని ట్రైనింగ్ గ్రౌండ్ లో బాట్లు ఉంటారు కదా, వాళ్ళని ఆపి చూపిస్తాను, ఛాలెంజ్ కూడా చేయొచ్చు వాళ్ళతో. సో ట్రిక్ ఏంటంటే ఇక్కడ ఉరుకుతున్న బాట్కి వాడికి అడ్డంగా నిలబడిపోండి, వాడైతే ఆగిపోతాడు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాడు. అలా కొంచెం కొంచెంగా ముందుకు కూడా రండి. ముందుకు వస్తున్న కొద్దీ వాడైతే వాడికి రన్నింగ్ ఏరియా అనేది డిక్రీజ్ అవుతూ వస్తుంది. అలాగే దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకా ప్లేస్ తగ్గిపోయింది. సో ఇంకా కొంచెం ముందుకు వెళ్దాం, మొత్తం స్టాప్ అయిపోతాడు. ఫైనల్ గా వాడిని అయితే మనం కదలకుండా చేసేసాం. ఇలా మీ ఫ్రెండ్ తో ఎంచక్క ఛాలెంజ్ చేయొచ్చు. ఒకవేళ మీ ఫ్రెండ్ కూడా ఈ వీడియోని చూసాడు అనుకో, ఇంకేం చేయలేం. అప్డేట్ కు ముందు ఎలా ఉండేదంటే మనం గన్లు కొందాం కదా, ఆ చోటకి ఈ బాటగాని తీసుకెళ్లొచ్చు. సో ఇప్పుడు మాత్రం కేవలం ఈ బాటగాని ఆపడం మాత్రమే చేస్తుంది. చాలా ట్రై చేశాను కానీ వీడిని అయితే కదిలించలేకపోతున్నాను. జస్ట్ స్టాప్ చేశాను అంతే. లేట్ చేయకుండా ఇంకో ట్రిక్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు మనం షిప్ యార్డ్కి వచ్చాం. ఇక్కడ ఏంటంటే క్యాంపర్లు ఎక్కువ, ప్రో ప్లేయర్లు తక్కువ. సో ఇక్కడైతే మనం ఒక మంచి క్యాంపింగ్ ప్లేస్ అయితే కనిపెట్టాం. లూట్ చేసుకుని వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ షిప్ యార్డ్ దగ్గర ఒక రివర్ ఉంది కదా, రివర్ మీద బ్రిడ్జ్ ఉంది కదా, ఆ బ్రిడ్జ్ ఎక్కడానికి ఏమీ లేదు కానీ నేను ఆ పిల్లర్ పైకి ఎక్కబోతున్నాను. ఇక్కడ మీరు ఇక్కడ బ్యాక్ సైడ్కి వచ్చేసేయండి. బ్యాక్ సైడ్కి వచ్చినట్లయితే ఇక్కడైతే ఇలా ఉంటుంది అనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు, జస్ట్ రన్ బటన్ వచ్చి జంప్ బటన్ ఒత్తుకుంటూ పోవడమే. ఇదైతే స్కిడ్ అవుతుంది అనమాట, అయినా సరే జంప్ చేసుకుంటూ పైకి వెళ్తూనే ఉండాలి. సో సగం దూరం అయితే ఎక్కేసాం అనమాట. స్టాప్ చేసినట్లయితే కిందికి అయితే దిగిపోతాం. ఎక్కు దీని తల్లి ఎక్కు, ఎక్కు దీని తల్లి ఎక్కు, దబదబ ఎక్కురా, ఎక్కు దీని తల్లి ఎక్కు, ఎక్కు ఎక్కు దీని తల్లి ఎక్కు, ఎక్కు ఎక్కు దీని తల్లి ఎక్కు, ఎక్కు. సో ఫైనల్ గా మీదకైతే రానే వచ్చాం. ఇంకొక జంప్ లో అయితే వచ్చేసాం. సో ఇప్పుడైతే మనం అయితే వచ్చేసాం అనమాట. ఇక్కడ దూరాన ఉన్న ఎనిమీస్ అయితే మీరు ఫైర్ చేసి ఇక్కడికి రప్పించి వాళ్ళని అయితే చంపేయచ్చు, లేదంటే ఇక్కడ మీరు మంచిగా పడుకొని హైడ్ అవ్వచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇంకా నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి.